habit that will change your life. Do what you said you will do. మీరు మీకు ఏం చెప్పారో అది చేయాలి. మీరు మీకు నేనేం చేస్తాను, నేను చెప్తుంటారు నేను ఇది చేస్తాను, నేను ఇది చేస్తాను, చెప్తే చేయాలి. చిన్న చిన్న విషయం చెప్తే కాన్ఫిడెన్స్. కొన్ని మంది చెప్తారు నాకు కాన్ఫిడెన్స్ లేదు. ఎందుకు కాన్ఫిడెన్స్ ఉండదు? నేను ఒక స్టోరీ చెప్తాను. సపోజింగ్లీ మీరు ఇంటర్నెట్ లో చూస్తారు, అది చూస్తారు, ఇది చూస్తారు, మీరు ఒక డిసైడింగ్ వస్తారు రేపు నుంచి వాకింగ్ వెళ్ళాలి. ఎవరు చెప్పలేదు, మీకెవరు చెప్పలేదు, మీరే మీకు చెప్తున్నారు రేపు నుంచి నేను వాకింగ్ వెళ్తాను, 5 o'clock లేస్తాను. సరే ఏం చెప్పుకున్నారు మీరుకి? 5 o'clock లేస్తాను, నేను వాకింగ్ వెళ్తాను. ఎప్పుడు 7 o'clock 8 o'clock లేపుతారు. 5 o'clock లేపటానికి ఎల్రామ్ పెడతారు, అదని పెడతారు. నెక్స్ట్ డే 5 o'clock ఎల్రామ్ అవుతుంది. ఎల్రామ్ ఒక బాడీ అవుతుంది, స్నూజ్ చేసి పడుకుంటారు, మీకు తెలీదు, స్నూజ్ ఆటోమేటిక్ అయిపోతుంది. థర్డ్ టైం స్నూజ్ అవునప్పుడు కొద్దిగా ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఈ ఎల్రామ్ ఎందుకు పెట్టాను నేను? ఓ ఈ రోజు వాకింగ్ వెళ్ళాలి. అవును కదా వాకింగ్ వెళ్ళాలి. టైం ఎంత అయింది? 5 o'clock వెళ్దాం అనుకున్నాను, 5:45 అయిపోయింది. ఈరోజు కాదు, రేపు 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 5 o'clock వెళ్దాం. రేపు లేపుతారు, లేపేసి ఈ రోజు లేపి బయట వస్తారు. ట్రాక్ సూట్ లేదు, ట్రాక్ సూట్ తీసుకురాలేదు. వితౌట్ ట్రాక్ సూట్ ఎలాగా వాకింగ్? ఈ రోజు నిగట్లోకి వెళ్ళాలి, ట్రాక్ సూట్ బ్యాండ్ తీసుకొని టీషర్ట్ తీసుకొని రేపు అక్కడే వెళ్తారు. మళ్ళీ టీషర్ట్ ట్రాక్ సూట్ అది ఇది అన్ని తీసుకుంటారు. సేల్స్ మ్యాన్ దగ్గర అడుగుతారు ఈ వాకింగ్ చేయడానికి వేరే ఏమైనా ఉందా అని అడుగుతారు. అన్ని తీసుకున్నాను, అన్ని తీసుకున్నారు సార్. బ్యాగ్ తీసుకొచ్చారు, ఇంట్లో పెట్టేసి 5 o'clock ఎగ్జామ్ చేసేసి పడుకుంటారు. 5 o'clock చేస్తారు. లేచి శృంగారం స్టార్ట్ అవుతుంది. ఇలాగే చూస్తున్నాను. తర్వాత మిర్రర్ ముందే ఇవన్నీ అయిపోతుంది. ఇదన్నీ అయినప్పుడు ఆల్రెడీ 5:45 అయింది, సన్ వచ్చేసారు. బయట చూస్తే లేట్ అయిపోయింది, లేట్ అయిపోయింది అనుకుని ఆ రోజు రేపు 100% పోవాలి. రేపు చూస్తే సండే రెస్ట్ కదా. ఎంత పెద్ద రన్నరు సండే రెస్ట్ తీసుకోండి. మండే అలవాటు అయిపోతుంది. మండే అవుతుంది, ట్యూస్డే అవుతుంది, థర్స్డే అవుతుంది, తర్వాత ట్రాక్ సూట్, తర్వాత మనం రెగ్యులర్ వచ్చేస్తాం. సో నేను నాకు ఏం చెప్పాను అది చేయలేదు, కరెక్టేనా? ఇప్పుడు నా మైండ్ యోచన చేస్తుంది, ఇతను చెప్తాడు చేస్తాడు, ఇతను హ్యాబిట్ ఎలాగా అని చెప్పేసి తర్వాత సైదులు గారు మీటింగ్ పిలుస్తారు. ఎవరు తీసుకెళ్తారు, సైదులు గారు మీటింగ్ చూసేసి ఇంటికి వస్తాను. ఇంటికి వచ్చేసి నేను వెస్టేజ్ చేస్తాను. 1 లక్షం కారు లైఫ్ అన్ని మారేస్తాను. అతనికి చెప్తుంటాడు. ఇప్పుడు మైండ్ ఏమంటుంది? బాబు ఫస్ట్ టైంలో లేపి వాకింగ్ తర్వాత లైఫ్ మారించు. చెప్తుందా లేదా? నేను నమ్మకలేదు. నువ్వు చెప్తుంటావు, మాట్లాడతావు, చేయట్లేదు. నువ్వు ఇదేం చేస్తావని నాకు నమ్మకమే లేదు. లోపల నుంచి అలాగా వస్తే మనకి ఎంకరేజ్మెంట్ దొరుకుతుందా, డిస్కరేజ్మెంట్? ఎందుకంటే మీకే మీ మీద నమ్మకం. మీ మీద కొత్త పని చేయడానికి వస్తాడు, ఫుల్ మోటివేషన్. రోజు రేపు నుంచి అంటే ఫస్ట్ ఆపు, ఫస్ట్ పొద్దున్నే లేపడానికి అవుతుంది. తర్వాత నువ్వు ప్రపంచం చేంజ్ చేయి, వరల్డ్ చేంజ్ చేస్తాను అంటున్నావు కదా. ఫస్ట్ ఇది చేయి, తర్వాత అది చేయి. చెప్తే చేయాలి.
అప్పుడు లోపల నుంచి రెస్పెక్ట్ వస్తుంది. నేను 5 o'clock లేపుతాను, వాకింగ్ వెళ్తాను, అన్ని చేస్తాను. అప్పుడు మైండ్ నా గురించి ఏమి యోచన చేస్తానంటే పర్వాలేదు, ఇతను చెప్తే చేస్తాను. అప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ అగైన్ సైడ్కి వెళ్తాను, మీటింగ్ వెళ్తాను, ఫుల్ మోటివేషన్ చేసి పెడతారు, వచ్చేసి చెప్తాను రేపు నుంచి వెస్టేజ్ జిందగీ మారుస్తాను. అప్పుడు మైండ్ ఏం చెప్తుంది, బాబు చెయ్యి, నువ్వు చెప్తే చేస్తావు. ఏం చేశారు, బాబు మాట్లాడొద్దు ప్లీజ్, నాకు రాదు, ఐ కాంట్. నువ్వు ఫస్ట్ ఇది ఏం చెప్పావో అది చేయి, చిన్న విషయం చేయి చాలు. మైండ్ డజంట్ నో, పెద్ద పనిగా చిన్న పనిగా మైండ్ డజంట్ నో. ఇంట్లో మీరు చిల్డ్రన్ ఉంటారు, చిల్డ్రన్ చెప్తారు అది అడగలేదు, ఈ రోజు వచ్చినప్పుడు చాక్లెట్ తీసుకొస్తాను. అతను ఎప్పుడు అడగలేదు చాక్లెట్, మీరే చెప్పారు తీసుకొస్తాను. మీరు వెళ్ళారు, బిజినెస్ చేసేవారు, అన్ని వస్తారు, బైక్ స్టాండ్ లో వేస్తారు, అది పాప చూస్తుంది, పాప తీసుకొస్తారు. అది ముఖం చూస్తే ఇది అవుతుంది, దాంట్లో వస్తుంది. బాబు రేపు 2 చాక్లెట్, ఈ రోజు వస్తే 1, రేపు 2 ఉంటాయి. అది ఓకే అండి. రేపు స్టాండ్ అయినప్పుడు థర్డ్ వెయిట్ చేస్తుందా, నువ్వు చెప్తుంటావు. థర్డ్ డే వస్తారు బైక్ తీసుకొని, అమ్మ చెప్తుంది చూడు పప్ప వచ్చారు, చాక్లెట్ తీసుకొని ఉంటారు. ఏం రెస్పెక్ట్ ఉంటుంది, చెప్తే చేయాలి. మర్చిపోతే బైక్ స్టాండ్ మర్చిపోతే ఎగైన్ పెట్టేసి బయట వచ్చేసి షాప్కి వెళ్ళి చాక్లెట్ తీసుకున్నాను. యోచన చేసిన ముందు యోచన చేసి చెప్పండి, ఊరినే అది చేస్తాను ఇది చేస్తాను చెప్పండి. సింపుల్ థింగ్, నేను రోజు వచ్చేసి షూస్ అటు ఇటు పెట్టేస్తాను, రేపు నుంచి షూస్ ఆ జరగాలి. సింపుల్, చెప్తే చేయండి. మైండ్ డజంట్ కేర్, పెద్ద విషయమా చిన్న విషయమా, చెప్తే చేస్తాను. ప్లేట్ భోజనం చేసిన తర్వాత నేనే తీసుకొని వాష్ బేసిన్లో పెడతాను. సింపుల్, చిన్న విషయం, చెప్తే చేయాలి. చిన్న విషయం నుంచి స్టార్ట్ చేయండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, కొన్ని మందికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎలా ఎందుకు ఉంటుందంటే లోపల నుంచి చెప్తుంది, బాబు చెప్తే చేస్తావు, గో నేను ఉంటాను కూడా. కొన్ని మందికి ఏం చెప్తారు, బాబు హ్యాండిల్ చేయడానికి కాదు నాకు. సో అక్కడ కాన్ఫిడెన్స్ ఎక్కడ వస్తుంది? అందుకే ఈ రోజు నుంచి చెప్తే అది చిన్న విషయం అంటే కాన్ఫిడెన్స్ లెవెల్ అన్ని చేంజ్ చేసి ఇట్ విల్ చేంజ్ యువర్ లైఫ్. చెప్తే చేయాలి. మీరు ఇది చెప్తారు, రేపు సిఎన్టీకి వెళ్తాను సండే, 11 o'clock సిఎన్టీ ఉంది, 10 o'clock బయలుదేరాలి, 9:30 టీవీ సీరియల్, 9:45 క్లోజ్ అవుతుంది, నెక్స్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. చూసే నెక్స్ట్ సిఎన్టీ. బ్రెయిన్ కి రెస్పెక్ట్ ఉంటుందా మన మీద? కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఏ పని చేయడానికి వెళ్తే ఫస్ట్ లోపల నుంచి వస్తుంది, బాబు నేను రాదు, నువ్వు చెప్తుంటావు అది ఇది. అదే లోపల నుంచి వస్తే, బాబు నువ్వు చెప్తే చేస్తావు, నేను ఉంటాను, చేయండి నేను ఇలా. స్మాల్ థింగ్, ఇఫ్ యూ సే దట్ ఓకే ఈ ఎపిసోడ్ తర్వాత టీవీ ఆఫ్, చిన్న విషయం డిసైడ్ చేస్తాను, ఈ ఎపిసోడ్ తర్వాత టీవీ ఆఫ్. అంటే ఫ్యామిలీ కాదు, ఫ్యామిలీ అందరూ చూస్తుంటారు, మీరు డిసైడ్ చేసుకోండి ఇది తర్వాత టీవీ ఆఫ్ అంటే అది కాదు. మీరు మీరు ఎలా ఓకే మొబైల్ చూస్తుంటారు, నెక్స్ట్ 5 minutes మాత్రం తర్వాత ఆఫ్, తర్వాత తీసేస్తారు. అది తీస్తే రెస్పెక్ట్ వస్తుంది, టీవీ లేకపోతే రెస్పెక్ట్ విల్ బి రెస్పెక్టే ఉంటుంది. లోపల నుంచి రెస్పెక్ట్ రాదు. లోపల నుంచి రెస్పెక్ట్ రాలేకపోతే మీరు బయట నుంచి ఎంత రెస్పెక్ట్ వస్తే పనికిరాదు. మన మీద మనకి రెస్పెక్ట్ లేకపోతే బయట నుంచి చెప్తారు నువ్వు చేయొచ్చు అని,
లోపల నుంచి వస్తుంది. ఆడికేం తెలుసు నీ గురించి? నాకు చేయొచ్చు, నాకు తెలుసు కదా నీ గురించి. నువ్వు మాట్లాడతావు, చేయట్లేదు. తర్వాత యూ బికమ్ స్ప్లిట్ పర్సనాలిటీ. ఆడ కోసం నేను చేస్తున్నాను, అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను. ఇంటికి వచ్చేసి ఈ ఎపిసోడ్ అయిన తర్వాత ఏముంది, ఇదేముంది, ఇదేముంది మైండ్కి తెలుసు. యూ బీ ఇన్ కంఫర్ట్ జోన్. దాట్స్ రీజన్. చెప్తే లైఫ్ చేంజ్ అవుతుంది. మీరు నన్ను గుర్తుపెట్టుకోవాలి.